హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే కుటుంబంలో బరువైపోతున్న వృద్ధాప్యం. నేటి సమాజంలో ప్రతి కుటుంబంలో కూడా పెద్ద వయసు వారు ఉంటారు. వాళ్ళ అమ్మమ్మలు కానీ, తాతయ్యలు కానీ, నాయనమ్మలు కానీ, అవ్వలు కానీ ఎవరైనా సరే ఒక పెద్ద వయసు వచ్చిన వారు ప్రతి కుటుంబంలో కూడా ఉంటారు. ఒకప్పుడు కుటుంబం నిర్మితం అవడానికి ప్రధాన కారకులు వారే. వారు ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని జీవితానికి ఒక మంచి ప్లానింగ్తో పిల్లల్ని నిర్మించుకుని కుటుంబీకుల్ని ఏర్పాటు చేసుకుని చక్కని ఇల్లు కట్టుకుని ఆస్తిపాస్తులు సంపాదించుకొని ఒక ఉమ్మడి కుటుంబంగా బ్రతికే ఎంతోమంది పెద్దలు ఉన్నారు. రాను రాను టెక్నాలజీ మహిమ అని నేటి యువకుల్లో కలిగే ఆలోచన రీత్యా పెద్ద వయసు కలిగి ఉన్నవారు వాళ్ళ జీవన విధానానికి పెద్ద ఆటంకంగానే ఈ యొక్క నేటి యువతరం ఉందని మనం భావించాలి. ముఖ్యంగా ఒకప్పుడు ఈరోజు మనం అంతా అనుభవిస్తున్న భోగభాగ్యాలు కానీ, సిరి సంపదలు కానీ, ఆస్తిపాస్తులు కానీ ఒకప్పుడు మన తాతలో, అమ్మమ్మలో, అవ్వలో, నాయనమ్మలో వాళ్ళు ఏర్పాటు చేసినవే. వాళ్ళు సంపాదించిందంతా కూడా ఇప్పుడున్న యువతరానికి చాలా చాలా అవసరం. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి భోగభాగ్యాలు కలిగినటువంటి జీవితాన్ని అనుభవించడం కూడా చాలా ఇష్టానుసారంగా కోరుకుంటారు. కానీ వాటన్నిటికీ మూలధరమైనటువంటి ఆ పెద్దలు నేటి యువతకి భారం అయిపోతున్నారు, చాలా బరువు అయిపోతున్నారు. ఎవరైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత 50 నుంచి 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్య దశ కలిగి ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒక బాధ్యతాయుతంగా కని వాళ్ళని పెంచి పోషించి ఒక వృద్ధిలోకి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకి ఆకలి తీర్చి వాళ్ళకి అండగా ఉంటారనే ఒక సదుద్దేశంతో పిల్లల్ని కనుక్కోవడం జరుగుతుంది. కానీ వాళ్ళ చదువులకి, వాళ్ళ భవిష్యత్తు నిర్మాణానికి, వాళ్ళ వివాహాలకి, వాళ్ళకి ఆస్తులు సమకూర్చడానికి తల్లిదండ్రులు అవసరమే. కానీ చివరి దశలో ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించాలన్నా, కడుపు నిండా తిండి తినాలన్నా, కంటి నిండా నిద్రపోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా పిల్లల పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. తల్లిదండ్రులు లేకుండా ఏ పిల్లలు కూడా ఒక వృద్ధిలోకి రారు. కానీ అంతటికి కారణమైనటువంటి తల్లిదండ్రులు ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా బరువు అయిపోతున్నారు, భారంగా మారిపోతున్నారు. లక్షల్లో జీతాలు తీసుకునే పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఒక పూట ముద్ద పెట్టలేక వాళ్ళని వృద్ధాశ్రమాల్లో చేర్పించేస్తున్నారు. భార్యల మాట విని భర్తలో కన్న తల్లిదండ్రులను ఒక పెద్ద వయసులో ఉన్నారని కూడా గౌరవించకుండా వాళ్ళని కొట్టడం, తిట్టడం, సూటిపోటి మాటలతో ఏడిపించడం, వాళ్ళు ఎప్పుడెప్పుడు చనిపోతారని చూసే కొడుకులు ఎంతోమంది ఉన్నారు. భర్త ఉద్యోగరీత్యా లేదా సంపాదన నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న కోడల్లో వృద్ధాప్య దశలో ఉన్నటువంటి అత్తామామల్ని భయంకరంగా కొట్టడం, హింసించడం,
బాధించడం, తిండి పెట్టకపోవడం, వేడివేడి నీళ్లు మీదేసేయడం, లేదా టీ కాఫీలు అడిగితే వాటిని మీద గెరిసేయడం ఎంత భయంకరంగా హింసిస్తున్నారంటే అవి మన కళ్ళల్లో పడినప్పుడు ఆ దృశ్యాలను చూసి మనసు చాలా చాలా తరుక్కుపోతుంది. అయ్యో ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారా అని. 100కి 55% వృద్ధులు ఉన్నప్పటికీ కూడా పిల్లలు వాళ్ళని చూసుకోలేని స్థితిలో ఈరోజు ఉన్నారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఈ అన్ని దశలు కూడా దాటుకుని జీవితాన్ని ముగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఒక వయసులో ఉండి భార్య పిల్లలు అందరూ సమకూరిన తర్వాత జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులు అవసరం లేకుండా పోతున్నారు. అలాంటి వాళ్ళకి వారు కూడా ఏదో ఒక రోజు వృద్ధాప్య దశలోకి చేరవలసిన అవసరం ఉంది. వాళ్ళను చూసి పెరుగుతున్న పిల్లలు అమ్మమ్మల్ని తాతయ్యల్ని పట్టించుకోరు కాబట్టి మనం కూడా అమ్మా నాన్నని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు మొదట్లో నుంచే వాళ్ళ బుర్రల్లో స్థిరమైన ఆలోచన కలిగి ఉంటారు. రేపన్న రోజుని నువ్వు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత నీ పిల్లలు కూడా నిన్ను నువ్వు చేసినట్టుగానే అనాథాశ్రమంలోను లేదంటే రోడ్లపైన వదిలేయడం, ఇంట్లలో వదిలేసి పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా చేస్తారు. అందుకనే మొదట్లో నుంచి కూడా మనం చేసే పని మంచిదా, చెడ్డదా, కరెక్టేనా, కాదా అని 10కి 10 ఆలోచించుకోవాలి. ఈ భూమి మీద ఏ ఒక్క ప్రాణి కూడా శాశ్వతంగా ఉండిపోదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు చనిపోవలసిందే. అలా జంతువులైనా, మనుషులైనా, పక్షులైనా ప్రతి జీవరాశి కూడా తన ప్రాణాన్ని విడిచిపెట్టి తన తన దేహం మట్టిలో కలిసిపోతుంది, ప్రాణం దేవుడి వద్దకు వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క ప్రాణి కూడా రుచి చూడవలసిందే మరణం. అలాంటి మరణ దశకు చేరుకునే వయసులో పొందుతున్న వృద్ధాప్యాన్ని ఎవరు కూడా హేళనగా చూడకూడదు. మన ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వీటిల్లో తల్లిదండ్రులను అనగా వృద్ధాప్య దశలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఎంత అపురూపంగా చూసుకోవాలనే వివరణ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మాతృదేవోభవ పితృదేవోభవ అని మన భగవద్గీతలో చెప్తే నీ తల్లిని తండ్రిని సన్మానింపునప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు అని బైబిల్ చెప్తుంది. వృద్ధాప్య దశలో ఉన్న నీ తల్లిదండ్రుల్ని ఉఫ్ అని కూడా చేదరించుకోవద్దు అని ఖురాన్ శాస్త్రం చెప్తుంది. మరి దైవ గ్రంథాల్లో బోధించినటువంటి యొక్క సత్య మార్గాలను తిరస్కరించినప్పుడు మనిషి యొక్క జీవితం పరిపూర్ణం అవుతుందంటారా? మనిషి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాడంటారా? మనం చనిపోయిన తర్వాత దేవుడు లెక్క అడగకుండా ఉంటాడంటారా? కర్మ ఫలితం ఎవరు కూడా అనుభవించకుండా ఉంటారా? అంటే ఈ భూమి మీద కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు. మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి చేరుతుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. భగవంతుడు ప్రతి విషయాన్ని కూడా లెక్క తీసుకుంటాడు. మన జీవితం కేవలం పరీక్ష నిమిత్తం మాత్రమే భూమి మీద ఉన్నందువల్ల మనిషి చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఏ విధంగా నువ్వు జీవితాన్ని అనుభవించావు, ఎలా గడిపావు, నీ బాధ్యతలు ఎలా నిర్వర్తించావు, నీ కుటుంబకుల్ని ఎలా పోషించావు, నువ్వు సంపాదన ఏ విధంగా సంపాదించావు అని ప్రతి ఒక్క విషయాన్ని గురించి కూడా భగవంతుడు లెక్క తీసుకుంటాడు. మనం చేసిన కర్మలను బట్టే భగవంతుడు మనకి స్వర్గ నరకాలు నిర్ణయిస్తాడు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలిగినప్పుడు పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, భార్యాభర్తలు గొడవలు ఆడుకోవటం, బాధ్యత లేకుండా ఉండడం, వయసు మళ్ళిన వృద్ధుల్ని తల్లిదండ్రుల్ని హింసించడం, అత్తమామలు కొట్టడం, తల్లిదండ్రుల్ని రోడ్లపైన వదిలేయటం అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడవు. చూడవలసిన అవసరం కూడా ఉండకపోవచ్చు.
అందుకనే ప్రతి ఒక్క పిల్లలు కూడా వయసుకు వచ్చినటువంటి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. వృద్ధుల పట్ల వాళ్ళకి ఎలాంటి బాధ్యతాయుతమైన విధి విధానాలు కలిగి ఉండాలో తెలియపరచాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తన జీవితాంతం కష్టపడి కుటుంబానికి అండగా నిలబడిన మూల స్తంభాలు లాంటి పెద్దల్ని కంటికి అపురూపంగా చూసుకుంటూ కుటుంబంలో బాధ్యతాయుతంగా ముందుకు సాగిపోతూ వాళ్ళు ఏమడిగినా సరే ఉన్న దాంట్లోనే సంతృప్తిగా సంతోషకరంగా వాళ్ళ జీవితం ముగిసే వరకు కూడా అండగా నిలబడి వాళ్ళని కంటతడి పట్టించకుండా చూసుకున్నప్పుడు పిల్లలుగా మీరు మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి గ్రహించి ఈ వీడియో ద్వారా మరింత మెసేజ్ తెలుసుకొని 10 మందికి తెలియపరచండి. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతలాగా శ్రమిస్తారో, అహర్నిశలు ఎలా కష్టపడతారో, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాన్ని ఎలా త్యాగం చేస్తారన్న ఒక విషయాలు మీరు స్మరించుకుంటే వృద్ధాప్యంలోకి వచ్చిన మీ తల్లిదండ్రులు మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితి అస్సలు ఉండదని నేను తెలియపరుస్తున్నాను. మనం కూడా ఒకరోజు వృద్ధాప్యంలోకి అడుగు పెట్టవలసిన అవసరం ఉంది. నీ తల్లిదండ్రులను నువ్వు చూడలేనప్పుడు నీ పిల్లల్ని నిన్ను ఎలా చూస్తారు? మన తల్లిదండ్రులు ఇంకా అప్పుడు తిన్నటువంటి తిండి బలము ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి కనీసం లెగిసి కూర్చొని కూడా కూర్చోలేరు. ఎంత బలహీన పడిపోతారంటే అలాంటి వాళ్ళని పిల్లల సహాయం లేకుండా మీరు బతకగలరంటే బతకలేరు. అలాంటి దుస్థితి తెచ్చుకోకుండానే మనం మన తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని బాగా చూసుకోగలుగుతారు. ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి సేవ చేసుకోండి. మీ జీవితాన్ని ధన్యత పొందుకోండి. పరిపూర్ణతయుతంగా దేవుడికి ఇష్టలుగా దేవునికి సమాధానం చెప్పుకునే విధంగా కర్మఫలాలలో ఉన్నతంగా శాశ్వతమైన వైకుంఠాన్ని పొందే ఒక మంచి వ్యక్తులుగా మీరు జీవించాలని ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ కూడా కనువిప్పుగా ఉంటుందని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలి తల్లిదండ్రులను ఏ అవసరాలు ఉన్నా మనమే చూసుకుని మనం బాల్యంలో ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని అనిపించామో అలాంటి జీవితాన్ని వాళ్ళకి అందించాలని, వాళ్ళతో టైం గడుపుతూ వాళ్ళకి ధైర్యాన్ని అందిస్తూ మిగిలిన సమయాన్ని కూడా సంతోషకరంగా జీవించి వాళ్ళలో సంతోషకరమైన మరణాన్ని పొందుకునే అవకాశాన్ని పిల్లలుగా మనం బాధ్యత వహించవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా తెలియపరుస్తూ ఈ యొక్క మెసేజ్ 10 మందికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా సమాజాన్ని బాగు చేసే విధంగా సమాజాన్ని ఒక మంచి మార్గంలో ముందుకు నడిపించడానికి నా వంతు కృషిగా నేను చేస్తున్నటువంటి వీడియోలు మరింత మందికి అందిస్తారని, షేర్ చేస్తారని, తద్వారా నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఆశాభావం వ్యక్తమయ్యే విధంగా నాకు అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.